ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం నమ శివాయ. కాళాష్టమి కాలభైరవ స్వామికి అత్యంత ప్రీతికరమైన రోజు. కాశికా పురాధినాథ కాలభైరవం భజే అని శ్రీ ఆదిశంకరాచార్యులు కాలభైరవ స్వామిని ప్రస్తుతించారు. కాశీక్షేత్ర పాలకుడైన కాలభైరవ స్వామిని ఎలా ఆరాధించాలి, ఎలా ప్రసన్నం చేసుకోవాలి, ఈ కాళాష్టమి యొక్క విశిష్టత ఏంటి అనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఓం భైరవాయ నమః. కాలానికి అధిపతి, భక్తుల పాలిట రక్షకుడు ఆ కాలభైరవ స్వామి. ప్రతి నెల వచ్చే అష్టమి తిథి ఒక ఎత్తు అయితే, ఏప్రిల్ 10వ తారీఖు 2026లో వచ్చే వైశాఖ కాళాష్టమికి ఒక ప్రత్యేకత ఉంది. అష్టమి తిథి అంటేనే భైరవుడికి ప్రీతికరమైన రోజు. మరి ఈ ఏప్రిల్ 10న రాబోతున్న కాళాష్టమి రోజున మనం ఎలాంటి పూజలు చేయాలి, మన జాతకంలోని శని, రాహు దోషాలు తొలగిపోవాలంటే ఏం చెయ్యాలి, ఈ వీడియోలో కాళాష్టమి యొక్క విశిష్టత, పూజా విధానం, ఆ రోజున అస్సలు చేయకూడని పనుల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ముందుగా ముఖ్యమైన సమయాల గురించి తెలుసుకుందాం. ఏప్రిల్ 10, 2026 శుక్రవారం. అష్టమి తిథి ప్రారంభం ఏప్రిల్ 9 రాత్రి 9:19 మొదలవుతుంది. అష్టమి తిథి ముగింపు ఏప్రిల్ 10 రాత్రి 11:15 ముగుస్తుంది. శాస్త్రం ప్రకారం కాళాష్టమి పూజను నిషీధ కాలంలో అంటే అర్ధరాత్రి సమయంలో చేయటం వల్ల అత్యంత వేగవంతమైన ఫలితాలు లభిస్తాయి అని శాస్త్రవచనం. కాలభైరవ స్వామి గురించి సంక్షిప్తంగా, చాలామంది కాలభైరవుడిని చూసి భయపడుతూ ఉంటారు. కానీ ఆయన శివుని యొక్క అత్యంత కరుణామయ రూపం. పురాణాల ప్రకారం బ్రహ్మదేవుని అహంకారాన్ని అణచడానికి శివుడు తన గోటి నుంచి సృష్టించిన అవతారమే కాలభైరవుడు. ఈయనే కాశీ క్షేత్రానికి కొత్వాల్ లేదా రక్షకుడు. కాశీ వెళ్ళిన వారు విశ్వేశ్వరుని దర్శించుకున్నాక కాలభైరవుని దర్శించుకోకపోతే ఆ యాత్ర సంపూర్ణం కాదు. కాలం అంటే సమయం, భైరవ అంటే భయంకరమైన ధ్వని చేసేవాడు అని అర్థం. అంటే సమయాన్ని శాసించే దేవుడు ఈ కాలభైరవ స్వామి. అంత ఎందుకు, మనం కాశీని దర్శించాలి అంటే ఈ కాలభైరవ స్వామి అనుమతి తప్పనిసరి. కాలభైరవ స్వామి యొక్క అనుగ్రహం ఉంటేనే మనం కాశీక్షేత్రంలో అడుగు పెట్టగలం. ఎవరు కాశీక్షేత్రాన్ని దర్శించాలి అనేది కాలభైరవ స్వామి నిర్ణయిస్తారు. మరి కాళాష్టమి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఏం చెయ్యాలి, ఈరోజు పూజ చేయడం వల్ల కలిగే లాభాలేంటో తెలుసుకుందాం. మొట్టమొదటిది శని దోష నివారణ. కాలభైరవుడు శనిదేవునికి గురువు వంటివాడు. ఏలినాటి శని లేదా అష్టమ శని ఉన్నవారు ఈరోజు భైరవుని పూజిస్తే కష్టాలు తగ్గుతాయనేది శాస్త్రవచనం. రెండవది భయం నుంచి విముక్తి. మీకు తెలియని ఆందోళనలు, పీడకలలు వస్తున్నాయా? అయితే కాలభైరవుని స్మరణ మీలోని ఆత్మవిశ్వాసాన్ని నింపి భయాన్ని దూరం చేస్తుంది. మూడవది రాహుకేతు దోషాలు. రాహు వల్ల కలిగే అపమృత్యు భయాలు, కేతు వల్ల కలిగే మానసిక అశాంతి ఈ పూజతో తొలగిపోతాయి అనేది పండితుల వచనం. మరి ఈ కాళాష్టమి రోజున పూజ ఏ విధంగా చేయాలి? స్వామివారి పూజ చాలా సరళంగా ఉంటుంది. ఉదయాన్నే స్నానం చేసి నల్లని వస్త్రాలు ధరిస్తే మంచిది. మీ ఇంట్లోని పూజా గదిలో దీపాన్ని వెలిగించండి. వీలైతే నువ్వులైనా లేదా ఆవ నూనెను వాడండి. కాలభైరవ అష్టకాన్ని త్రికరణ శుద్ధిగా పఠించండి. ఓం కాలభైరవాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు త్రికరణ శుద్ధిగా జపించండి. స్వామివారికి నైవేద్యంగా గారెలు, నల్ల నువ్వులు కలిపిన బెల్లము మనస్ఫూర్తిగా సమర్పించండి. ఇక్కడ అన్నింటికంటే ముఖ్యమైనది, ఈరోజు సాయంత్రం వీధి కుక్కలకు ఆహారం పెట్టండి. ఎందుకంటే కుక్క కాలభైరవుని వాహనం. మీరు పెట్టేటటువంటి ఆహారం నేరుగా స్వామివారికి చేరుతుంది అనేది నమ్మకం. మరి ఈ రోజున ఏ పనులు చేయకూడదు? చెయ్యవలసిన పనులు చేయకపోయినా ఇబ్బంది లేదు, కానీ చెయ్యకూడని పనులు మాత్రం తప్పకుండా చెయ్యరాదు. చేస్తే ప్రతికూల ఫలితాలు ఉంటాయి. మరి అవి ఏం పనులు? ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారం, మద్యము తీసుకోకూడదు. కుక్కలను హింసించడం లేదా కొట్టడం మహాపాపం. ఈ రోజున పొరపాటును కూడా వాటిని బాధించకండి. అబద్ధాలు చెప్పడం,
లేదా ఇతరులను మోసం చేయటం వల్ల భైరవుని ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. ఇల్లంతా శుభ్రంగా ఉంచుకోవాలి. ప్రతికూల ఆలోచనలకు ఎట్టి పరిస్థితుల్లోనూ చోటివ్వకండి. మనస్ఫూర్తిగా శ్రీ కాలభైరవ స్వామివారి పూజను మీ స్తోమతను బట్టి మీరు చేయగలిగినంత మనస్ఫూర్తిగా చేయండి. సమయం ఎవరి కోసం ఆగదు, కానీ ఆ సమయాన్ని మనకు అనుకూలంగా మార్చుకునే శక్తి కాలభైరవ పూజకు ఉంది. ఏప్రిల్ 10న రాబోతున్న ఈ కాళాష్టమిని భక్తితో జరుపుకోండి. మీ సమస్యలన్నీ తొలగిపోయి స్వామివారి అనుగ్రహం కలగాలని మా ఛానల్ తరపున కోరుకుంటూ ఉన్నాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లోకా సమస్త సుఖినః భవంతు. ఓం నమః శివాయ. ఓం శ్రీ గురుభ్యో నమః.